హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం పేదలందరికీ అందజేయబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కొన్ని షాకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కొన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా, ఇందులో భాగంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయగా, తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఎవరికైతే తెలంగాణ వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయబోతున్నట్లు సమాచారం రాగా, అది కూడా మహిళల పేరు మీద మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు, మొదటి దశలో భాగంగా సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క 5 లక్షల రూపాయల సాయం అనేది చేసి, మొదటి దశలో భాగంగా సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రేషన్ కార్డులు అనేది లేకపోగా త్వరలో రేషన్ కార్డులు అనేది విడుదల చేసిన వెంటనే మిగతా వారికి కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది చేసి, అంటే రేషన్ కార్డులు అనేది వచ్చిన వెంటనే వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు, ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే మీకు ఇల్లు అనేది లేకపోయినట్లయితే అటువంటి వారందరికీ 5 లక్షల రూపాయల చొప్పున అందజేసి వారికి ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రారంభించగా, ప్రతి నియోజకవర్గంలో కొంతమేర ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఇప్పటికే ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వారిలో తప్పనిసరిగా ఎవరైతే ఆ యొక్క రేషన్ కార్డు పరిధిలో మహిళ ఉన్నారో ఆ మహిళ పేరు మీద ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయిన తర్వాత విడతల వారీగా 5 లక్షల రూపాయలు అనేది లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది. వీరికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన వెంటనే కొంత అమౌంట్, ఇళ్ల నిర్మాణ పనులు సగమైనది అయిన తర్వాత మరొక అమౌంట్, ఇలా టోటల్ గా 4 విడతల్లో ఈ యొక్క పేమెంట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం మరొక తాజా అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు, పూర్తి స్థాయిలో ఈ యొక్క అర్హతలతో పాటు మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇది టోటల్ గా మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.